తెలంగాణలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దు చేస్తూ సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేస్ స్టడీ కానుందా? కోదండరాంకు పదవి గండం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారనుందా? ఇంతకీ సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది? ప్రొఫెసర్ కోదండరాం భవిష్యత్తు ఏంటి? ఇకపై ఆయన ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? ప్రభుత్వంలో కీలక పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనతో ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి. గత ప్రభుత్వ హయాంలో ఖాళీ అయిన గవర్నర్ కోటాకు చెందిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్, సత్యనారాయణల పేర్లను సిఫార్సు చేసింది. కానీ అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీరిద్దరికీ రాజకీయ ప్రమేయం ఉందన్న కారణాన్ని చూపి ఆ జాబితాను తిరస్కరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, గవర్నర్గా తమిళసై స్థానంలో జిష్ణుదేవ్ వర్మ నియామకం జరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉండడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పదవులకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను సిఫార్సు చేసింది. వీరిద్దరి పేర్లకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నేపథ్యం ఉందన్న కారణాన్ని చూపి తమకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకుండా తిరస్కరించినప్పుడు అదే రాజకీయ నేపథ్యం ఉన్న కోదండరాం వంటి నేతలకు మళ్లీ ఎమ్మెల్సీ పదవులు ఎలా కట్టబెడతారంటూ దాసోజు శ్రావణ్ న్యాయ పోరాటానికి దిగారు. ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ రేవంత్ సర్కారు ప్రతిపాదించిన 2 ఎమ్మెల్సీ సభ్యత్వాలను రద్దు చేయాలని ఆదేశించడంతో కథ అడ్డం తిరిగింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. 2 ఎమ్మెల్సీల సభ్యత్వ రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్కు తలనొప్పిగా మారిందట. ఇప్పటికే పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీని ఫుల్ఫిల్ చేసి చేతులు దులుపుకున్న అనుములకు సుప్రీం తీర్పుతో కొత్త చిక్కు వచ్చి పడిందట. అయితే తుది తీర్పు వరకు ప్రభుత్వం వాదనలు వినిపిస్తామని చెబుతున్నప్పటికీ చివరకు 2 ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దయితే ఏం చేయాలనే విషయంపై అస్తం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లకు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ వీరిద్దరికే ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుందట. ఒకవేళ దానికి కూడా అవకాశం లేకుండా పోతే కోదండరాంను ఎక్కడ అకామిడేట్ చేయాలా అని సీఎం దీర్ఘ ఆలోచనలో పడ్డారని టాక్ నడుస్తుంది. ఎమ్మెల్సీల వివాదాన్ని చూస్తుంటే ములిగి నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మారింది రేవంత్ సర్కార్ పరిస్థితి. గంట నుంచి గట్టెక్కేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.